హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మనం ఒక గేమ్ అయితే ఆడబోతున్నాము. ఆ గేమ్ ఏదో కాదు, అది సూపర్ మార్కెట్ సిమ్యులేటర్ అనమాట. అండ్ మనం క్లోతింగ్ సిమ్యులేటర్ కూడా ఆడినాం. ఆ వీడియో కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మనమైతే ఈ గేమ్ ఆడబోతున్నాం. అండ్ మన వీడియోకి వెంటనే లైక్ అయితే చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ అయితే ఇవ్వండి కొంచెం. అండ్ ఆ గేమ్ కూడా చూసి చేయండి. ఇప్పుడైతే మనం గేమ్లోకి వెంటనే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకైతే ఇంత పెద్దగా అవుతుంది, చూసుకో. సిటీ చాలా పెద్ద అవుతుంది అండ్ మనుషులు కూడా చాలా మంది ఉన్నారు. చూస్తే పెద్ద ప్లేస్ లెక్క ఉంది కదా. మన స్టోర్లోకి అయితే వెళ్ళిపోయాం వెంటనే. చూడండి, ఇట్లాగైతుంది. ఇక్కడ వచ్చేసి రూమ్ కూడా రబ్ చేయడానికి అవుతుంది. అయితే పడేసేసి మనం. అండ్ చూసినట్టయితే మనకైతే ఇవన్నీ అవుతున్నాయి. ఇవి మనమైతే సంపాదించాలి. చూడండి, మనకైతే అప్పుడొకటి వచ్చేసింది. మనమైతే ఒకటి పాయింట్ అయితే యూజ్ చేసేసాం దీనికి. ఇవన్నీ అవుతున్నాయి. ఫస్ట్ మన స్టోర్ని ఓపెన్ చేయడానికి ముందు మన ప్రోడక్ట్స్ అవన్నీ కావాలి కదా మనకి. ఫస్ట్ మనమైతే ట్యాబ్ని అయితే తీసుకోవచ్చు. చూడండి, మనమైతే ఇదైతే తీసుకోవాలి. చూడండి, మనమైతే బిల్ అయితే వేసేసాం. అండ్ మనకి షెల్ఫ్స్ కావాలి కాబట్టి చూడండి, మనమైతే షెల్ఫ్స్ అయితే తీసుకుందాం. తర్వాత ఇక్కడైతే పెట్టేసేసినాం. ఇంకోటి వచ్చేసిద్దాం. ఇవన్నీ మనకైతే చాలా ఎక్కువ రేట్ అయితే ఉంటాయి మనకి. అసలు ఇవి ఏంటివి? ఇవన్నీ అయితే మనకు వద్దు, తర్వాత అయితే కొనుక్కుందాం. ఇవి మనం ఎట్లా కొనుక్కుంటాం? ఫస్ట్ ప్రోడక్ట్ ఆర్డర్ అయితే వచ్చింది. ఇక్కడైతే మనకైతే అవైలబుల్గా అవుతున్నాయి. మన దగ్గర మొత్తం మనీ ఎంత ఉన్నాయంటే ఉన్నాయి, $35 అనుకుంటా. $3500, $3500 అవుతున్నాయి. మనం అయితే అన్ని కొనేసిద్దాం. మనం 3 అయితే ఆర్డర్ పెట్టేసిద్దాం. బాయ్. చూడండి, బాయ్ అయితే చేసి పడేసాం. ఇప్పుడు ఎక్కడికి వస్తాయి? అరే, అప్పుడు ఎక్కడికైతే వచ్చేసినాయి. మనం వెంటనే తీసుకుందాం. ఒక్కదానికంటే ఎక్కువ హోల్డ్ చేయలేమంట. మనం ఇందులో ఫిల్ అయితే చేసేద్దాం జల్దీ. ఎక్కున్నట్టు కనిపించాలి కాబట్టి ఒక్కొక్క షెల్ఫ్లో అయితే పెట్టేసేయాలి. మనం ఈ డబ్బా తీసుకొని పడేసేయాలి. మనం అయితే స్టోరేజ్ ప్లేస్. ఇదైతే ఏంది? షుగర్ అంట. మీరు షుగర్ని అయితే చక్కెర తెచ్చి ఇక్కడైతే వేసేద్దాం. అండ్ మనం దీని రేట్స్ కూడా పెట్టాలి. పెడదాం మెల్ల. వీడియోకి నేను లైక్ చేసి పడేసాను ఫ్రెండ్స్. పెట్టి పాడేసాం కాబట్టి దీన్ని పాడేసాం. మళ్ళీ దీన్ని తెచ్చాం. హనీ ఏంటిదేమో ఫ్రెండ్స్, హనీ అవుతుంది. హనీని అయితే ఇక్కడైతే పెట్టేసేద్దాం. దీన్ని పాడేసాం. అండ్ మనం దీంట్లోకి రేట్స్ అయితే పెడదాం. ఫస్ట్ ఇదైతే తీసుకోవాలి. దాని మీదకి తీసుకోతే మనకైతే రేట్ చూపిస్తుంది. మనం ఎక్కువైతే పెడదాం రేటు. 39, 40, 47, 48, 49, 50. మనమైతే 60 పెట్టేసేసినాం. దీన్ని కూడా పెంచి పడేసిద్దాం రేట్. 2.5 ఉంటే మనమైతే ఇంతగానో రేట్ అయితే పెట్టేసేసినాం. చాలా రేట్ అయితే పెట్టి పడేసాం. ఇంకా మనైతే వాళ్ళైతే కొనుక్కుంటారు ఎట్లయినా. మన స్టోర్ని అయితే ఓపెన్ చేసేద్దాం. ఫస్ట్ స్టోర్ అయితే ఓపెన్ అయిపోయింది. అండ్ మనలు వస్తారా రారా అనేది డౌట్. ఇప్పుడు మనకు ఫస్ట్ కస్టమర్ ఎవరు? చూడండి ఫ్రెండ్స్, అప్పుడే వచ్చేసారు. అరే, మన కస్టమర్స్ కాదు ఫ్రెండ్స్ వీళ్ళు. వీళ్ళని కూడా మన కస్టమర్ అయితే వచ్చేసారు. ఫస్ట్ కస్టమర్ వచ్చేసి మన బట్ట అంకుల్. ఈ బట్ట అంకుల్ ఏం కొనుక్కుంటారో చూద్దాం మనమైతే. ఐ హ్యావ్ సాల్ట్ రైస్. అరే, బట్ట అంకుల్కి సాల్ట్ రైస్ కావాలంట ఫ్రెండ్స్. క్రిస్మస్ చెట్టు, క్రిస్మస్ గిఫ్ట్, క్రిస్మస్ తాత. అరే, ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకైతే ఇవన్నీ కొనుక్కోవచ్చు మనం. కానీ కొంచెం రేట్ అయితే ఎక్కువన్నాయి. మనకి ఇవైతే అవసరం లేదు. కుర్చీ ఎన్ని గణం అవుతున్నాయి ఫ్రెండ్స్. కానీ మరి ఇవి చాలా రేట్ అవుతున్నాయి. మనకి లైట్స్ అవన్నీ ఉంటాయేమో. ఇవి వచ్చేసి ఏంటి? పంప్కిన్స్ అంట. పంప్కిన్స్ కూడా ఇంత రేట్ అవుతున్నాయి.
ల్యాంప్ లైట్స్, ట్యూబ్ లైట్. ఈ లైట్ అయితే పెడదాం ఫ్రెండ్స్ మనం మీద, చీకటి అయినప్పుడు కనిపిస్తుంది కదా. ఒకటైతే పెట్టి పాడేసాం. ఇంకోటైతే పెట్టి పాడేసాం. అండ్ మన ప్రజలకు ఏం కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ కూడా ఒకటి పెట్టి పాడేసాం. ఇక్కడ ప్రజలకు కూడా ఏం కనిపించము, పెట్టి పాడేసాం. ఇక్కడ కూడా ఏం ప్రజలకు ఏం కనిపించము, పెట్టి పాడేసాం. మీకు ఇక్కడ కూడా మన డాలర్స్ అన్ని కథ అయితేనే ఉన్నాయి. ఏం కాదు ఫ్రెండ్స్, మన ప్రజల ఇంపార్టెన్స్ ముఖ్యం. సరిపోతుందిలే. ఏంది లైట్సే. ఇది ల్యాంప్ అంట, ల్యాంప్ $50. ఇది బిగ్ లైట్ అనమాట. ఇది నార్మల్ లైట్ అండ్ ఇవన్నీ అన్నీ నార్మల్. చూడండి, ఇదైతే చాలా బాగుంది లైట్, కానీ చాలా రేట్. సరే, ఇంకేమున్నాయి? టీవీ. అరే, మన టీవీలో మన వీడియోస్ అయితే పెట్టచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇదైతే బెస్ట్ అనమాట. ఇక్కడైతే పెట్టేసిద్దాం. టీవీలో అయితే బొమ్మలు వస్తూ ఉంటాయి. సీసీ కెమెరా కూడా ఫ్రెండ్స్, మనకైతే సీసీ కెమెరా కూడా పెట్టచ్చు. చూడండి, మనం అన్నీ అయితే ఖర్చు పెట్టేస్తూనే ఉన్నాం. క్లీన్ చేసి రోబోట్ అంట ఫ్రెండ్స్, మనం రోబోట్ని కూడా పెట్టేసేద్దామా? 1450 అంట ఫ్రెండ్స్, చాలా రేట్ అవుతుంది. ఇదేంది సెక్యూరిటీ డెస్క్, మనకి ఇవన్నీ అవసరం లేదు. చెట్టు, తొట్టి, పుట్ట అన్నీ అయితే పెట్టేసిద్దాం. చూసైతే మన స్టోర్ అయితే ఇట్లుంది పరిస్థితి. అండ్ మరి చాలామంది వెయిటింగ్ అనమాట. ఇంతమంది అయితే వెయిటింగ్ చేసేద్దాం వెంటనే. మనమైతే వెళ్ళిపోయారు. నైట్ అయింది అనుకుంటా. చూడైతే నైట్ అయితే అయిపోయింది. మనం మార్నింగ్ ఎలా మరి స్లీప్ అయితే వేసేయాలి కదా. స్లీప్ ఎక్కడ వేసాం? అరే, ఇదేంది? మనకి ఇంకో రూమ్ అవుతుంది, స్టఫ్ రూమ్ అనమాట. మనకైతే ఏమైనా అవసరం లేదంటే అక్కడ పడేయచ్చు. మన షాపింగ్ మాల్ పెద్దగా అయినాక ఓన్లీ కూల్ పీపుల్ అలౌడ్ అంటే మనం కూల్ వెళ్ళామా ఫ్రెండ్స్. అని ఇక్కడ టీవీ కూడా ఉంది ఫ్రెండ్స్. మనకైతే టీవీ అయితే ఆన్ చేయలేం, ఆఫ్ చేయలేం. దాంతో అదే వర్క్ అవుతున్నాయి. హౌ టు న్యూ డే మ్యాన్, హౌ టు న్యూ డే ఫ్రెండ్స్. ఓహో, బంద్ చేస్తే న్యూ డే స్టార్ట్ అవుతుంది అనమాట. ఎండ్ ఆఫ్ వర్కింగ్ డే. మనకైతే ఇన్ని $. అయితే వచ్చేసినాయి మనకి. ఇన్ని $. నెక్స్ట్ సూపర్ మార్కెట్. మన పేరు రాదా ఫ్రెండ్స్ ఇక్కడ? సూపర్ మార్కెట్ అని కాకుండా వస్తే బాగుంటుంది. ఇంకోరైతే రాలేదు. మనమైతే ఓపెన్ చేద్దాం ఫస్ట్ స్టోర్. మనం ఓపెన్ అయితే అయిపోయింది. ఇవన్నీ ఏంటివి అసలు? అందరూ అయితే వచ్చేసినారు, ఎంప్లాయీస్. అండ్ మనకి ఇంకా కొత్త ప్రోడక్ట్స్ ఏం వస్తలేవు ఫ్రెండ్స్. ఓ, మన సూపర్ మార్కెట్ నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. STORE స్టోర్. బాగుంది ఫ్రెండ్స్. కలర్ రెడ్, చేంజ్ కలర్. ఈ కలర్ బాగుంటుంది, గ్రీన్ వచ్చేద్దాం. స్టోర్ అనమాట, బాగానే ఉంది. రాంగ్ అయితే తెచ్చేద్దాం. సూపర్ మార్కెట్ ప్రోడక్ట్స్. ఇక్కడ కూల్ డ్రింక్స్. బేసిక్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఇవేనంట. మనం కొత్త స్టాక్ అయితే తెప్పించుకుందాం. ఎక్కువ రేట్ ఏమున్నాయి? 50. ఈ హనీ అయితే తెప్పించుకుందాం ఒకటి. హనీ ఎక్కువ సరిపోతుంది. వచ్చేసింది అప్పుడే. అసలు ఎవరు ఇటు పోతారో అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది హనీ కొంచెం రేట్ అయితే ఉంచుదాము. ఓహో, సేమ్ రేట్ అలా.
మనం చెత్త మొత్తం క్లీన్ చేసి పడేసినాం ఫ్రెండ్స్. అండ్ కొంచెం రేట్ అయితే పెంచుదాం. అందరైతే కొనుక్కొని పోతూనే ఉన్నారు, అన్నీ కొనుక్కుంటారు కాబట్టి అన్నిటిలో కొంచెం రేట్స్ అయితే పెంచుదాం. అని అయితే $3 అయితే పెడదాం. నేనైతే $3 వాటర్ బాటిల్. మనం వాటర్ బాటిల్ లేటే పెట్టలే అనుకుంటా ఫ్రెండ్స్. పెట్టినాం కొంచెం ఎక్కువ అయితే పెట్టి పడేసేద్దాం. 40 ఇది కూడా పెట్టేసేద్దాం. 70 అయితే పెడదాం ఫ్రెండ్స్. 71 అయితే అయిపోయింది. ఇది కూడా పెట్టేసేద్దాం. 70 రైస్ కూడా $2 అయితే పెడదాం ఫ్రెండ్స్. రైస్ అయితే $2 $1 అయితే వచ్చేసేసినాం. అన్నైతే కొనుక్కొని పడేస్తున్నారు వీళ్ళు. ఏటీఎం కార్డ్ అయితే ఈజీ. ఇదైతే పైసలే ఖచ్చితంగా. చెప్పలే ఫ్రెండ్స్ పైసలని. 13 ఏటీఎం కార్డ్ 2,98 6,89 $2 41 చూసుకోవచ్చు. మన వర్క్ అయితే ఇంత బాగా చేసినా సరే మన కిందికి వస్తలేదు. కాయిన్స్ అనేవి వస్తలేవు ఫ్రెండ్స్. మనకి కాయిన్స్ రావాలి. మా స్టోర్ని ఇంకా అప్గ్రేడ్ ఏమైనా చేయొచ్చా, చేసి పడిద్దామా? రూమ్ క్లీనర్ అయితే కొనుక్కున్నాం మా ఫ్రెండ్స్. మనం కొనుక్కోలేదు. మన రూమ్లో ఏం చెత్త కూడా ఏం లేదు కదా ఫ్రెండ్స్. కొత్త కస్టమర్ మళ్ళీ. అలా కొట్టాలంటే మనకైతే బ్రూమ్ అయితే ఉండాలంట ఫ్రెండ్స్. ఒకసారి కొట్టి చూద్దాం. మనం బ్రూమ్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు నేనైతే కొడదామా ఫ్రెండ్స్? అర్రే మనం అందరిని అయితే కొట్టి పడేచ్చు ఫ్రెండ్స్. ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు మనం. ఎవరినైనా కొట్టి పడేసేద్దాం. ఈయనైతే కొడదాం. ఈ కర్రోని మళ్ళీ కొడదాం. కర్రోడరే అందరిని కొట్టి పడేసేద్దాం ఫ్రెండ్స్. లేదు ఆఫ్ అయింది. మస్తు మజా అయితే వస్తుంది ఫ్రెండ్స్. కానీ అలా కుడితే మళ్ళీ తప్పు కస్టమర్స్ కుట్టొద్దు. మళ్ళీ వాళ్ళు మరి ఏం కొనుక్కోకుండా వెళ్ళిపోతే. అందుకని భూమి అయితే సైడ్ పడేసినాం. ఫోటోలో మేమైతే అందరికైతే ఇచ్చేసేసినాం. మనకు పాయింట్స్ అయితే ఏం ఇంక్రీజ్ అయితే లేవు. కొత్త ప్రోడక్ట్స్ అయితే ఉందాం. మన స్టోర్ని అయితే ఇంప్రూవ్ చేసేద్దాం. అండ్ ఇంకా ఇది ఫ్రెండ్స్ మన ఈరోజు వీడియో అనమాట. అండ్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది అండ్ ఏదైనా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మన నెక్స్ట్ ఇంకేమైనా గేమ్స్ ఆడదామా అండ్ మన కోచింగ్ సిమ్యులేటర్ పార్ట్ 2 అయితే వస్తుంది ఫ్రెండ్స్. వెంటనే వెయిట్ చేసేయండి. మనం అయితే వచ్చేస్తుందిలోని. అండ్ మన ఛానల్కి అయితే ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి వెంటనే లైక్ చేసేయండి. అండ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్.